అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఎండ వేడి తాపాన్ని నుంచి మన శరీరాన్ని ఎలా రక్షించుకోవచ్చు కొన్ని విషయాలు చెప్తానండి. దీంతో కొన్ని అందరికీ తెలిసిందే, కొన్ని డిస్కస్ చేస్తానండి. మీకు నచ్చినవి తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. మొట్టమొదట అండి అవాయిడ్ చేయాల్సిన విషయాలు చెప్తానండి. ఇప్పుడు అందరూ గుర్తుకొచ్చేది కూల్ డ్రింక్సేనండి. కూల్ డ్రింక్స్ని 100% అవాయిడ్ చేయండి. మీ వల్ల అడిక్ట్ అయిపోయింటే అంటే దానికి బానిసలు అయిపోయి ఉంటారు, తెలియదండి మనకు కూడా. మీరు ఎంతగా అనుకోవచ్చు కూల్ డ్రింక్స్ కూడా ఎవరైనా బానిసలు అయిపోతారని. ఎవరైతే రెగ్యులర్గా తాగుతుంటున్నారో వాళ్ళకి తెలుస్తుంది. బిర్యానీ తిండి వెంటనే థమ్స్అప్లు తాగడం, డైలీ ఫ్రిడ్జ్లో కేసులు కూల్ డ్రింక్స్ పెట్టుకొని తాగడం, బేకరీకి వెళ్ళిన కూల్ డ్రింక్స్ కంపల్సరీ తాగడం, పార్టీలు కూల్ డ్రింక్స్ తాగడం, మందులు తాగేటప్పుడు కూల్ డ్రింక్స్ తాగడం, ఇవన్నీ అడిక్షనే అండి. ఎందుకంటే టీ, కాఫీ, చాక్లెట్స్, చక్కెరకి సంబంధించినవి, బ్రాయిలర్ కోళ్ళు, వీటన్నీ అడిక్షనే అంటారండి. ఎలాగో సిగరెట్టు, మందు, గుట్కా, వీటికి మనం ఎలా బానిసలు అవుతామో వీటికి కూడా అలాగే బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటామండి. సో దయచేసి కుదిరితే తగ్గించుకోండి, వీలైతే మానేయండి. రెండవదండి ఐస్ క్రీమ్స్ అండి. సో ఇవి అంతే అండి. ఐస్ క్రీమ్స్ కూడా అంతే. మీరు వేసవి తాపాన్ని తప్పించుకోవడానికి కూల్ డ్రింక్స్ ఎలాగో ఐస్ క్రీమ్స్ అలాగే ఉంటుంది కాబట్టి వాటిని కూడా అవాయిడ్ చేయండి. తింటే కొద్దిగా తగ్గించుకోవడానికి ట్రై చేయండి అండి, తినడాన్ని కూడా. వేసవి ఎండలు మండిపోతున్నాయనేసి వాటిపైన పడి ఏది పడితే అది ఎలా పడితే అలా తినేద్దండి. కాబట్టి లిమిటెడ్గా తినండి. మూడవదండి ఫ్రిడ్జ్ వాటర్ అండి. ఫ్రిడ్జ్ వాటర్ని కూడా అవాయిడ్ చేయండి ఎండాకాలంలో. అది ఎందుకో కూడా చెప్తానండి. ఎందుకంటే మన ఫ్రిడ్జ్ వాటరు కూలింగ్గా ఉండడం వల్ల మన బాడీ నీళ్ళు తీసుకున్న వెంటనే ఉపయోగించుకోలేదండి. ఎందుకంటే బాడీ టెంపరేచర్కి తగినట్టు మళ్ళీ దాన్ని వేడి చేసుకొని ఆ బాడీ మన వాటర్ని తాగిన వాటర్ని ఉపయోగించుకోవాలండి. కాబట్టి ఇది గుర్తుంచుకొని ఫ్రిడ్జ్ వాటర్ని అవాయిడ్ చేయండి. దాని తర్వాత ఫ్రిడ్జ్ వాటర్ నీళ్ళు కూడా ఎక్కువ తాగలేరండి. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. నార్మల్ నీళ్ళు తాగినంత ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్ నీళ్ళు తాగలేరు. ఎండలు పడి వచ్చిన వెంటనే మీరు ఫ్రిడ్జ్ వాటర్ కూల్గా తాగడం వల్ల ఏదో 50 ml 100 ml తాగి నీళ్ళు తాగేసాంలే అని ఫీల్ అవుతారు మీరు. కాబట్టి దీనివల్ల అదొక సమస్య ఉంది. ప్లస్ ఇలా మన బాడీ వెంటనే ఉపయోగించుకోలేదు. మూడవది ఉండి యాక్చువల్లీ కృత్రిమమైనది ఏదైనా సరే అండి మీ బాడీకి హాని చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఫ్రిడ్జ్ ఉన్నది మన ఇండియన్ కల్చర్ కానీ క్లైమేట్ కానీ అవసరం లేదు. యాక్చువల్లీ మన వాళ్ళు ఫ్రిడ్జ్ లేకుండానే ఆహారాన్ని ఎలా నిల్వ చేయొచ్చో చూపించారు డ్రై చేయడం వల్ల. ఇది మన క్లైమేట్కి సంబంధించింది కాదండి. కాకపోతే మనకి అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని ఏం చేయలేను కాబట్టి. కానీ వీలైనంత వరకు ఇలాంటి తెలుసుకొనన్నా అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు మనం తాగవలసింది చెప్తానండి. ముఖ్యంగా నీళ్ళ విషయానికి వస్తే కుండలో నీళ్ళండి. ఇది అందరికీ తెలిసిందే. సో మీరు ఫ్రిడ్జ్లో తాగి కుండలో తాగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే కుండలో కూడా చల్లగా ఉంటుంది. దీంతోపాటు నీళ్ళని టేస్ట్ రప్పించుకోవడం కోసం కుదిరితే తులసి ఆకులు కొన్ని వేసుకోండి, లేదా తులసి విత్తనాలు వేసుకోండి. నీళ్ళు తాగడానికి కూడా అమోఘంగా ఉంటుంది. ప్లస్ నీళ్ళు శుద్ధి అవుతుంది, టేస్ట్ పెరుగుద్దండి. తులసిలో ఉండే ఆయుర్వేదిక గుణాలన్నీ వాటర్లో వస్తాయి. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. రెండవదండి మజ్జిగ అండి. మజ్జిగ మీకు కుదిరితే మీ విలేజ్లో ఉన్న పల్లెటూరులో ఉన్న వీలైతే డైరెక్ట్ ఆవు పాలను తీసుకొని దాన్ని తోడేసుకొని మజ్జిగ చేసుకోండి. ప్యాకెట్లో ఉండే మజ్జిగని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. మీకు ఇంకా అందుబాటులో లేదంటే దాన్నే వాడండి. ఇంకా దాని గురించి వెళ్ళలేను, అది పెద్ద సబ్జెక్టు. పాలు గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు వచ్చిందని మజ్జిగని నీళ్ళు పోయినంత మాత్రాన పెరుగులో నీళ్ళు పోయినంత మాత్రాన మజ్జిగ అయిపోదండి. పెరుగులోని చిలికి వెన్న తీస్తేనే అది మజ్జిగ వద్దండి. వెన్న సపరేట్ అయిన తర్వాత అది మజ్జిగ వద్ది. సో మీకు నీళ్ళు పోసుకొని అలాగే తాగండి, ఇబ్బంది లేదు. వెన్న తీసి కూడా మజ్జిగని తాగండి. ఈ మజ్జిగతో పాటు కుదిరితే కొద్దిగా నిమ్మ, పుదీనా, ఉప్పు, సాల్ట్ వేసుకొని తాగండి, బాగుంటుంది. కుదిరితే వాటర్ని క్యారీ చేసినట్టు మజ్జిగను క్యారీ చేయండి. దాని తర్వాత అండి నిమ్మరసం అండి. కుదిరితే ఉప్పు నిమ్మరసం వేసుకొని తాగండి, లేదా నిమ్మరసం, బెల్లపు నీళ్ళు, సాల్టు, కొద్దిగా బేకింగ్ సోడా, అల్లం, జింజర్ అండి, ఇలాంటి యాలకులు
యాలకులు అంటున్నా, యాలకులు కూడా కొద్దిగా గుర్తు రావట్లేదండి మనకి, జీరా అండి, కొద్దిగా జీరా వేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుందండి, తాగడానికి కూడా ట్రై చేయండి. మీకు వీటి ముందు కూల్ డ్రింక్స్ అంతా ఏం పనికిరావండి. మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్కి హెల్త్ వస్తుంది, కూల్ డ్రింక్స్ తాగినంత ఫీల్ వస్తుంది. సో దీన్ని ప్రిపేర్ చేసుకొని తాగండి. దీని తర్వాత అండి ముఖ్యమైనది ఫ్రూట్స్ కూడా అండి. సో చాలామంది ఫ్రూట్స్ తినమన్నాను కదా అనేసి ఆయన కాడికి డబ్బులు పెట్టి కొన్ని తినాల్సిన అవసరం ఏం లేదండి. అంటే అధిక ధరలు ఇచ్చి యాపిల్, దానిమ్మ ఇలాంటి ఇప్పుడు కొత్తగా ఇతర దేశాల నుంచి వస్తున్న ఫ్రూట్స్ కానీ కొని తినాల్సిన అవసరం లేదండి. మీకు ఎండ తాపాన్ని తగ్గించడానికి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి. అది కూడా తక్కువ రేట్లో ఉంటేనే తీసుకోండి. అధిక రేట్లు ఇచ్చి కొనాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రూట్స్ తింటే మంచిది కదా అని ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయండి. మీకే ఫీల్ అయిపోద్దండి, మేము ఫ్రూట్స్ కొని తినలేకపోతున్నాం, హెల్త్ రాదనేది వదిలేయండి. లో కాస్ట్లో ఏమేమి ఫ్రూట్స్ తినచ్చో నేను మరీ ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే పుచ్చకాయ అంటే నీళ్ళు ఎక్కువ ఉండేదండి, పుచ్చకాయ, కర్బూజా, నిమ్మ పండ్లు అండి. నిమ్మ పండ్లతో పాటు నిమ్మ జాతికి సంబంధించిందండి. అంటే బత్తాయి, కమల, చీనికాయలు ఇలాంటివండి. వీటితో పాటు మీకు వాటర్ కంటెంట్ ఏదన్నా తీసుకోండి, ఫ్రూట్స్ పర్లేదు. ఉదాహరణకి తాటి ముంజలు అండి, కాకపోతే తాటి ముంజలు ఇప్పుడు రేట్ ఎక్కువగా ఉన్నాం, అలాంటివి తీసుకోండి. బెస్ట్. జ్యూసులు తాగొద్దండి, ఫ్రూట్ జ్యూసెస్ ఏం అవసరం లేదండి. మీకు ఒకవేళ అందుబాటులో లేదంటే జ్యూసులు తాగొచ్చు అంటే తాగండి. అది కూడా అవాయిడ్ చేయండి. ఏది పాలు, చక్కెర అవాయిడ్ చేసి చేయించుకోండి. చేస్తారు, నాకు చక్కెర పాలు అవసరం లేదంటే పాలు పోసినా ప్రాబ్లం లేదు, కాకపోతే ప్యాకెట్ పాలు కాబట్టి అవాయిడ్ చేయండి. ఫ్రూట్స్ని వేసుకొని జ్యూస్ తాగడానికి ట్రై చేయండి. బెటర్ అంటే ఫ్రూట్సే అండి. దీని తర్వాత వచ్చి కొబ్బరి నీళ్ళు అండి. మినరల్స్ దాహం తెరుద్దండి. సో కొబ్బరి నీళ్ళు, లేత కొబ్బరి తాగాలని రూల్ ఏం లేదండి. మీకు ఓ 50% అంటే పప్పు ఉన్న నీళ్ళు కొద్దిగా తగ్గు ఉన్నా కూడా తాగండి, ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు తగ్గే కొద్దీ ఆ నీళ్ళలో స్వీట్నెస్ పెరుగుద్ది, మినరల్స్ పెరుగుతుందండి, ప్లస్ పప్పు వస్తుంది మీకు. కాబట్టి లేత కొబ్బరి తినాలని ఏం లేదండి. కొబ్బరి నీళ్ళు తాగండి, ఎవరికైతే డబ్బులు ఉందో వాళ్ళు తాగండి. 2-3 కూడా తాగండి రోజు. విలేజ్లో ఉన్న వాళ్ళు అయితే మీ కొబ్బరి బొండాలని అమ్ముకోకుండా మీరు కూడా మీ ఫ్యామిలీ మొత్తం రోజుకి 1-2 తాగడానికి అలవాటు చేసుకోండి. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు ఒకటే అండి డైరెక్ట్గా మన బ్లడ్లో ఎక్కించుకోవచ్చు. సెలైన్ ఎక్కిస్తారు కదండి మీకు నీరసం వచ్చినప్పుడు, అలాగే కొబ్బరి నీళ్ళు కూడా డైరెక్ట్గా బ్లడ్లో ఎక్కిస్తారండి. అదొక్కటే దానికే ఛాన్స్ ఉంది. కాబట్టి కొబ్బరి నీళ్ళు అనేది చాలా వాల్యుబుల్ ఆహారం అండి, పానీయం అండి. కాబట్టి ఎవరికైతే అందుబాటులో ఉందో వాళ్ళు కూడా అమ్ముకోకుండా మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. కొబ్బరి చెట్లు ఉన్న వాళ్ళు విలేజెస్లో. దీని తర్వాత అండి ఇంకోటి సూప్ అండి. ఏంటి ఎండాకాలం సూప్ తాగాలన్నా దాన్ని ఎవరైనా తాగుతారనొచ్చు, కాకపోతే సూప్ని వేడికి కాకుండా సూప్ అంటే కూరగాయ ముక్కలన్నా ఆకుకూరలన్నా ఉడకబెట్టుకొని దీంతో మీకు ఏది కావాలో అది యాడ్ చేసుకొని చల్లారిన తర్వాత తాగండి. ఇది ఎందుకు అంటే ఎండాకాలం మనం ఎక్కువ డీహైడ్రేషన్కి అవుతామండి, ప్లస్ నీరసం అయిపోతుంది కదండి. సో ఆ నీరసం రాకుండా ఉండడం కోసం సూప్ తాగండి. ఇప్పటికి ఇంతేనండి. దీని తర్వాత పాల మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో నచ్చితే షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకో విషయం అండి, ముఖ్యంగా ఎండలో ఎక్కువ తిరగద్దండి. ఎండలో వెళ్ళేటప్పుడు కూడా వాటర్ బాటిల్ కానీ లేదా మజ్జిగ కానీ ఇప్పుడు నేను చెప్పిన జ్యూసులు కానీ ఏదైనా క్యారీ చేసుకోండి. ఆ క్యారీ చేసేది కూడా ప్లాస్టిక్ బాటిల్ వద్దండి. ఎండ వేడికి ఎక్కువ ఇంకా ప్లాస్టిక్ బాటిల్ నుంచి నానో పార్టికల్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి కుదిరితే మట్టి, రాగి, గాజు, స్టీల్వి ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉపయోగించుకొని వీటిపై చెప్పినట్లు ఏదైనా క్యారీ చేసుకోండి. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే క్యారీ చేయండి. ఇంటి నుంచి చేతులు పుంటా వెళ్ళి బయట ఎక్కడ పడితే అక్కడ కొని వీటికి డబ్బులు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇవి కొన్ని బయట వెళ్ళి మీ దగ్గరికి ఇంటి నుంచి తీసుకుంటే తక్కువ రేట్లో అయితే ఊరికన్నా లేకపోతే తక్కువ రేట్లన్నా అవుతుందండి. బయటకు వెళ్ళారంటే
వీటి రేట్లు డబ్బులు త్రిబుల్ అయిపోతాయి. కాబట్టి మీకు తెలుసు కాబట్టి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయట వెళ్ళేటప్పుడు ముందుగానే ముఖ్యంగా వీటిని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కుదిరితే గొడుగండి, ఎవరైనా చిన్నపిల్లలు బయట వెళ్ళినా కూడా గొడుగు ఇచ్చి పంపించండి. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలండి, ఈ సమ్మర్లో పల్లెటూర్లకు వెళ్ళి ఈతలు నేర్చుకోవడం సరదా అండి. దగ్గరుండి నేర్పించండి, అంతేగాని మీ పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు ఈత రాకుండా వెళ్ళి చనిపోవడం ఎక్కువ జరుగుతుందండి. కాకపోతే మీ పిల్లల దగ్గర కొంచెం కేర్ తీసుకోండి. ఈ విషయాల్లో కంపల్సరీ ఈత నేర్పించండి. ఎందుకంటే సృష్టిలో ఒకసారి నేర్చుకున్న తర్వాత మర్చిపోయిందంటే మనకు ఆ విద్యల్లో ఆ ఈత ఒకటే అండి. నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావంటే నువ్వు చనిపోయేటప్పుడు నిన్ను తీసుకెళ్ళి నీళ్ళలో వేసినా నువ్వు ఈత కొడతావండి. కాబట్టి ఈత అనేది నేర్పించండి. కాకపోతే మీ సమక్షంలోనో ఈత తెలిసిన వాళ్ళ దగ్గరనో నేర్పించేయండి. ఇలా కాకుండా ఇలాగైతే వాళ్ళకి ఈ వేడి తాపానికి బయట వెళ్ళి ఆడుకునేటప్పుడు ఫ్రెండ్స్తోనో తెలుసో తెలియకుండా వెళ్ళి ఈత నేర్చుకుందామనో లేకపోతే వేడి తాపాన్ని నీళ్ళలో దూకి చనిపోతున్నారండి. ఎక్కువ అవుతుంది ఈ కాలంలో. వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైతే పిల్లలు బయట టైం తెలియకుండా ఎండలో క్రికెట్ కానీ మిగతా గేమ్స్ కానీ ఆడుతున్నారో వాళ్ళు కొంచెం కేర్ తీసుకోండి. ఇలా వాటర్ తాగుతూ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ జ్యూస్ ఏదో ఒకటి హాఫ్ అన్ అవర్కి ఒకసారి తాగుతానండి. సో మీ హెల్త్ని కాపాడుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది, మీ వడదెబ్బ తగలకుండా ఉంటుంది, మీ బాడీ కలర్ కూడా ట్యాన్ అవ్వకుండా ఉంటుందండి. నమస్కారం అండి.